కనకాంబరాలు మల్లెపూలు వేసుకుని కట్టుకుని చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు నేను చూసారా పొద్దున్నే పూలు అయితే కట్టేస్తున్నాను. ఇంకా పొద్దున్నే వంట అయితే చేసేసాను. వంట చేసిన తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నాను. ఇంటి పూలు అయితే కట్టుకుంటున్నాను అనమాట. కొన్ని కనకాంబరాలు, కొన్ని మల్లెపూలు అనమాట. మన చెట్లే మన హార్వెస్టింగ్ చేశాను అనమాట. ఇవి చూసారా పూలు ఎలా కడుతున్నాను. ఇంకా నేను ఈరోజు వంట వచ్చేసి దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. దొండకాయ కూర చాలామంది ఇష్టపడ్డారు కదా, ఇంకా అందుకని వేసి దొండకాయ కూర అయితే ఇష్టపడరని వేసి నేనైతే కోడిగుడ్లు వేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను. దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే చేశాను అనమాట. ఒకసారి నేను దొండకాయ కోడిగుడ్డు ఫ్రై ఏ విధంగా అయితే చేశానో వీడియో అయితే చూడండి. వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే వీడియో చూసే ముందు మన ఛానల్ వాళ్ళు కొత్తగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూసి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వంట పని అయిపోయింది కదా, ఇంకా పూలు అయితే కట్టేసుకొని ఇంకా మిషన్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా మిషన్కి అయితే వెళ్ళాలన్నమాట. నేను ఇంక పూలు కట్టేసుకొని రెడీ అవ్వాలి. రెడీ అయ్యి మిషన్కి అయితే వెళ్ళాలి. తినాలి, స్పీడ్గా తినాలి పిల్లలు. చాలమ్మా, ఇంక పొలమని తోడేస్తున్నా చెప్పాలి కదా, చెప్తేనే కదా. తర్వాత ఎద్దుకు నాకు వేయకు తర్వాత ఎద్దుగానే. చెప్పు. అయితే ఇవ్వండి, ఆయిల్ అయితే వేస్తున్నా. కొండ ఫ్యాన్ కట్టే. ఇలాంటి రోజు నేనైతే కోడిగుడ్లు దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. దానికోసం ఇదిగోండి దొండకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇదిగోండి 4 గుడ్లు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు, ఇప్పుడు నేనైతే ఆయిల్ అయితే వీటెక్కింది. ఇదిగోండి తాలింపు, జీలకర్ర అయితే వేసేస్తున్నాం. కొంచెం దూరంగా పెట్టినగా మీద అయిపోతే కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు చెట్టుపట్లు ఆడద్ది. నేను ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను.
ఉల్లిపాయలు, ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవ్వండి మనం చక్కగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసాను చూసారా ఆయిల్ తోటి. ఇప్పుడైతే మనం దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. దొండకాయ కూర ఇష్టమైన వాళ్ళు ఇలా కోడిగుడ్లు అయితే వేసుకొని అలా దొండకాయ ఫ్రై అయితే చేసుకోండి. చాలా బాగా తింటారు అనమాట, అసలు వదలకుండా. అంత బాగుంటుంది. చాలామంది దొండకాయ కూరని ఇష్టపడరండి, దొండకాయ కర్రీని. చాలామంది కాదు ఎందుకండి, నాకే దొండకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు. అందులోనే ఏ రోజులు ఉంటేనే తింటాము. ఎత్తు దొండకాయ కూర అయితే అసలు తినలేము. అందుకని వచ్చి ఇదిగోండి అయితే గుడ్డు తీసుకొని దొండకాయ ఫ్రై అయితే ఇలా చేస్తున్నాం. కోడిగుడ్డు వేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, ఇంటికల్లా మిగిలిపోతున్నా రుచి సరిపడినాక సాల్ట్ అయితే వేసేస్తున్నాం. త్వరగా అయితే ఫ్రై అవ్వడానికి అలా మగ్గడానికి అయితే మనకి ఇస్తాం అనమాట. ఉల్లిపాయ ముక్కలైనా ఏమన్నా వంకాయ కూరలైనా ఏమైనా ఏ కూరలైనా కానీ ముందుగా మనము సాల్ట్ అన్నా ఉప్పు అన్నా కళ్ళుప్పు అన్నా వేసేసుకుంటే త్వరగా మగ్గడానికి ఉపయోగపడద్దు అనమాట. ఇది చిట్కా అన్నమాట. ఇప్పుడు ఇవైతే మధ్యాహ్నం వరకు మూత వేసేసుకొని మగ్గనివ్వాలండి. ఇదంతా చూసారా సైడ్లో అంతా నేనైతే ఎలా వస్తున్నా. మనకైతే టమాటా ముక్కలు ఫ్రై అయిపోయి ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ కొట్టేసుకుందామండి. ఎగ్ అయితే ఒకటొకటిగా కొట్టేసుకొని వేసుకోవడమే. ఒక 2 నిమిషాలు అయితే అలా ఉంచేద్దామండి. అలా ఉంచితే అది కొంచెం గట్టిపడద్దు అనమాట ఎగ్. మనం ఇప్పుడైతే కలిపేసుకోవాలి. ఒకసారి ఎగ్గుతో అయితే అలాగా ఫ్రై అవ్వనివ్వాలి.
మనం సాల్ట్ అయితే ఫస్ట్ వేసేసుకున్నాం కదండి దొండకాయ ముక్కలు వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే ఆ సాల్ట్ అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. అలాగే కారం మొత్తం అంటే ముచ్చి అలాగే గరం మసాలా, ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకున్నామండి. పసుపు కారం మసాలా కలిసేలా ఒకసారి కలుపుకున్నాం. దొండకాయ కోడిగుడ్డు ఫ్రై అయితే ఇందులోకైనా మనం వేసుకోవచ్చండి. రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. మా పిల్లలు మా నాన్నగారు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అలా చేసి పెడితే. ఒకసారి కలిపేసుకున్నాం కదండి, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇలాగా మగ్గనివ్వాలన్నమాట. అప్పుడు మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో. దొండకాయ కూర ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. కొడుకు నిండా అడిగట్టకుండా కలుపుకోవాలండి. మనం లాస్ట్ వచ్చేసరికి అడిగట్టేద్దాం అన్నమాట. దగ్గరికి చూసారా అయిపోయిందండి మనకి. గుడ్డ అలాగే తేలద్దు. చూసారా ఎంత బాగుందో. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి కూడా వేసుకుని తినచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. నీకు ఫ్రైడ్ రైస్ చేశాను. స్టవ్ అయితే కట్టేసుకున్నానండి. ఇదిగో మీకు ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మొహాలు కడిగేసుకున్నారా? పదండి. పిల్లలకైతే ఉదయం ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టేశానండి. బాగుందమ్మా, చాలా బాగుంది. తిను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశానండి ఉదయం టిఫిన్. ఈరోజు టిఫిన్ అయితే ఏమీ లేదు, ఇంక అందుకనేసి పిల్లలకి కొద్దిగా రైస్ అయితే తీసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసాను. 2 గుడ్లు వేసి. అవి కనకాంబరాలు, ఇంకా కొద్దిగా కింద అయితే మలుపులు ఉన్నాయండి అడుగున. 2 కలిపి ఇప్పుడు కట్టుకోవాలి. ఎలా ఉంది ఫ్రైడ్ రైస్? సింపుల్గా సాసులు గట్ట ఏం పోసుకోకుండా బయట చాలా తింటామండి మనం. ఏంటి చిల్లీ సాస్ అవి అని చాలా తింటాము. అవి ఇంట్లో చేసుకుని మనము ఆ ఫ్రైడ్ రైస్ తింటే, ఇంట్లో చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే సింపుల్గా ఇలాగ ఇంట్లో అయితే చేస్తాను. పిల్లలు
ఎప్పుడో ఒకసారి అయితే తెచ్చుకుంటారు అనమాట పిల్లలు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లోనే 2 ఎగ్స్ వేసి కొద్దిగా రైస్ తీసి పిల్లల కోసం అదిగోండి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను అనమాట.